మనకి ఎంత ఉన్నది అని కాదు, మనకి ఉన్నదానిలో ఎంత పెట్టగలము అన్నది గొప్ప విషయం. పెట్టినది ఎక్కడికి పోదు, పెట్టినది మనిషిని కాపాడి తీరుతుంది. అందున ఏ యోగ్యత, ఏ పాత్రత కలిగిన వ్యక్తి ఏ క్షణంలో ఎప్పుడు ఏది తిన్నాడో అదే అక్కరకొచ్చి కాపాడుతుంది. శంకర భగవత్పాదులంటి మహాపురుషులు సన్యాసాశ్రమం స్వీకరించకుండా బ్రహ్మచారిగా ఉండగా ఒక వృద్ధ బ్రాహ్మణి ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాందేహి అన్నారు. అయ్యో, బ్రహ్మచారి ఇంటి ముందుకు వచ్చాడే అని బాధతో ఆమె ఒక్క ఎండిపోయిన ఉసిరికాయ వేసింది. కనక వర్షం కురిచింది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో. ఎవరికి ఏది పెట్టావు, ఎవ్వరికి ఏమి పెట్టితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఇప్పుడు చూడగంటి మిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ అంటారు. ఏ మహాత్ముడు పట్టెడన్న నీ చేత్తో పెట్టింది తిన్నాడో, ఏ మహాత్ముడు గుక్కెడు నీళ్లు తాగాడో ఆయనకి ఏం అవసరం? భగవత్కార్యం మీద వెడుతున్నవాడు నీ ఆతిథ్యం ఏం పుచ్చుకున్నాడో ఆ పుణ్యం నిన్ను కాపాడేస్తుంది. పెట్టినదేదో అది గొప్ప. ధర్మరాజు గారు కుక్కని కూడా తనతో స్వర్గానికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడు. మనిషికి సకల భూతముల పట్ల దయ ఉండాలి, అన్ని భూతములకు పెట్టగలిగినటువంటి గుణం ఉండాలి.